ఈ రోజు ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ఉన్నది. ఎవరు గెలుస్తారా? పక్కా ఇండియా గెలుస్తున్నా, పక్కా ఇండియా గెలుస్తుంది. అరే నేను మర్చిపోయినారా, ఈ రోజు మా మేడం బర్త్డే ఉందిరా. అలాగా ఎవరో మేడం మేడం ఒక్క నిమిషం. మేడం కి ఈ రోజు బర్త్డే ఉన్నది. ప్రతి ఒక్కరు కామెంట్లలో హ్యాపీ బర్త్డే అని పెట్టండి. మేడం ఇప్పుడు మాట్లాడుతుంది. ఇంకో నేను అమ్మ నచ్చిన హరిహర వీరమల్లు సినిమాల హీరోయిన్ లాగా ఉంది మేడం. ఆయన ఈ రోజు ఇండియా మ్యాచ్ ఉంది కదా, కంపల్సరీ ఎక్కువ ఇండియానే గెలుస్తుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఇండియా మ్యాచ్ గెలుస్తుంది. ఇండియా మ్యాచ్ గెలవకపోతే ఇండియాని నిశ్చయంగా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇండియా గెలవకపోతే మనం చాలా మంది హోప్స్ పెట్టుకున్నాం కాబట్టి పక్కా ఇండియాని గెలుస్తుంది. ఎందుకంటే ఇండియన్ అభిమానులు విరాట్ కోహ్లీ గెలవాలని తోలి చాలా మంది కోసం వెయిటింగ్. ఎన్ని ఇయర్స్ నుండి వాళ్ళు చాలా మంది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇండియా మ్యాచ్. అంటే మీ బర్త్డే ఉంది కదా ఈ రోజు, బర్త్డే సందర్భంగా ఏం చెప్తున్నారు ఇండియా టీం కి? నా బర్త్డే ఇలాంటి బర్త్డేలు వస్తుంటే పోతుంటే కానీ మన మ్యాచ్ అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి కంపల్సరీ ఇండియా మ్యాచ్ అనేది గెలవాలని కోరుకుంటున్నాను. ఇండియా మ్యాచ్ కోసం గెలిస్తే మాత్రం పక్కా మన ఇండియా జై హింద్ ఇండియా. అట్లానా? సరే, మేడం పేరు ధను. మేడం మంచి వీడియోలు చేస్తున్నది. మేడంకి అందరు ఫుల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి మేడం యాక్టింగ్ చేస్తుంది. ఎట్లుంటది తెలుసా? మేడంకి నేను పెద్ద ఫ్యాన్ ని, నేను డూప్ ఫ్యాన్. అసలు సుల్లా ఎప్పుడు చూసినా అబద్ధాలే చెప్తాడు అని అనుకున్న కుర్రి మంచోడు తెలుసా? ఎట్లుంటాడు మాట్లాడతాను నిజం. ఇక మేడం నిజం మాట్లాడతా. ఇండియా మ్యాచ్ కంపల్సరీ గెలుస్తుంది. వాళ్ళందరూ సపోర్టింగ్ ఎప్పుడు ఇండియాకే ఉంటారు కాబట్టి కంపల్సరీ ఇండియా మ్యాచ్ గెలుస్తుంది. చూసి మాత్రం ఆనందించండి. ఎప్పుడు జై హింద్ ఇండియా. చూసిరు కదా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్లో ఒక మేడం బర్త్డే అంటే ఏందనుకున్నారు? ఒక ఛానల్లో యాంకర్ గా చేస్తున్నది, ఇంకోటి యాక్టింగ్ చేస్తది, కామెడీ చేస్తది, అందరు నవ్విస్తది, ఎనకవాడి కొడుతుంది. అర్థమైందా? అంటే ఎవరైనా వచ్చి ఏమన్నా తప్పుగా ప్రవర్తిస్తే వెనకబడి కొడుతుంది. అంటే యాంకర్ గా, యాక్టర్ గా, డాన్సర్ గా, ఫైటర్ గా, డైలాగ్ ఆర్టిస్ట్ గా, మెయిన్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కెమెరామెన్ గా, డైరెక్టర్ గా, అన్ని పాత్రలు అన్ని ఉంటాయి. కానీ మించిన యాక్టర్ డాన్సర్ అయితే కాదు. దేనికి? సరే, అల్లు అర్జున్ డైలాగ్ ఒకటి చెప్పు. అల్లు అర్జున్ ఫ్యాన్ నువ్వు? పుష్ప తగ్గేదే లేదంట. ఎందుకో ఏమో. మేడం ఒక డైలాగ్ చెప్పి ముగించ.